హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఒక మంచి కిక్కిచ్చే వ్లాగ్. స్టోరీలోకి వెళ్తే మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. సో ఇంకొక 1 వీక్లో బెంగళూరుకి షిఫ్ట్ అవుతాం అన్నప్పుడు అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు మా ఇంటికి వచ్చారన్నమాట. సో అమ్మ, నాన్న ఒక 2 days ఉండి కొన్ని ప్లేసెస్ చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్కమింగ్ వ్లాగ్స్లో వస్తుంది వాళ్ళది కూడా. తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళన్నారు ఎక్కడికైనా వెళ్దాం మన ముగ్గురం సరదాగా అన్నప్పుడు ఓకే నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్దాం అని చెప్పి నేను అన్నాను. సో అలాంటి ప్లేసెస్కి వెళ్తేనే కదా మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో మేము అనుకున్నాం ఏదో ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కేసి జూ పార్క్ దగ్గర క్యాబ్ దిగేస్తే అందులో మజా ఉండదు. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద ప్లేసెస్. మంచి బస్లో వెళ్దాం, మెట్రో ఎక్కుదాం, సో దట్ మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనం కూడా ప్లేస్ని కనుక్కొని వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి నేను అన్నాను అనమాట. అండ్ దే సెడ్ ఓకే లెట్స్ గో అని అన్నారు. సో మేము చందానగర్లో ఉండేవాళ్ళం అన్నమాట. దాని నియర్ బై మియాపూర్ మెట్రో స్టేషన్కి మేము ఆటో బుక్ చేసుకొని ఇంటి దగ్గర నుండి అక్కడికి వెళ్ళి, సో అక్కడ నుండి మేము మెట్రోకి నాంపల్లి మెట్రో స్టేషన్ వరకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో వీఆర్ వెయిటింగ్ ఫార్ ద మెట్రో. అండ్ మెట్రో వచ్చేసింది, మెట్రో ఎక్కేసాం కూడా. అండ్ ఫైనలీ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోయామన్నమాట. సో అలా మెట్రో స్టేషన్ దిగ్గానే మాకు ఈ మంచి పావురాలది ఇది బాగా కనిపిస్తుంది, సినిమాటిక్ వ్యూ కదా ఇది. సో అలా కొంచెం సేపు ఉండి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. సో అది మాట బెనిఫిట్. ఇలా మనం వెళ్తే ఇలా మంచి మంచి ప్లేసెస్ మధ్య మధ్యలో అక్కడక్కడ అలా అలా చూడొచ్చు అన్నమాట. ఇది నాంపల్లి మెట్రో స్టేషన్ కింద ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా నెవర్ మిస్ దిస్. సూపర్ బ్యూటిఫుల్ ఉంటుంది. స్పెండ్ సమ్ క్వాలిటీ టైం దేర్. మా చెల్లికి అయితే బాగా నచ్చేసింది ఈ ప్లేస్. నేను మా చెల్లి ఫుల్గా వీడియోస్ తీయమన్నా మా తమ్ముడు తీస్తున్నాడు. అండ్ ఫస్ట్ టైం మేము ముగ్గురం వెళ్తున్నాం. నాకైతే ఎంత సంతోషం అయిపోతున్నానో, ఎందుకంటే ఎప్పుడు పేరెంట్స్తో బయటకు వెళ్తాం అలా వెళ్తాం, కానీ మేము ముగ్గురం ఎప్పుడూ కలిసి ఒక ప్లేస్కి వెళ్ళలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట. సో నాంపల్లి మెట్రో స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ నుండి డైరెక్ట్గా జూకి బస్సెస్ లేవని చెప్పి. సో ఎలా వెళ్ళాలని అందరిని అడుక్కుంటే వాళ్ళు చెప్పారు నియర్ బై గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడ నియర్ బై ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో అఫ్సల్గంజ్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ఎక్కితే అఫ్సల్గంజ్ బస్ స్టాప్కి వెళ్తే అక్కడ నుండి మీకు జూకి డైరెక్ట్గా బస్సు ఉంటుంది అని చెప్పారన్నమాట. సో అఫ్సల్గంజ్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ జూకి వెళ్ళే బస్సెస్ ఏవి అని అడిగితే ఎవరో ఒక బస్ నెంబర్ చెప్పారు, 95M అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, యూ కెన్ ఆస్క్. సో అలా బస్సులో కూర్చొని మళ్ళీ మాకు టైం ఉండదని చెప్పి నేను చేసిన దాల్ కిచిడి అండ్ సమ్ పాపడ్స్ నేను మా చెల్లి తింటున్నాం అన్నమాట. ఎంజాయ్ చేస్తున్నాం. మా చెల్లికి నేను చేసింది చాలా బాగా నచ్చింది, మా తమ్ముడు కూడా కొంచెం తినేసి. అండ్ దెన్ ఫైనలీ మేము జూకి రీచ్ అయిపోయాం. జూ ఎదురుగా వాడు ఆపాడన్నమాట. సో ఫైనల్గా బ్యాగ్స్ అవి సబ్మిట్ చేసేసి బయట 3 tickets తీసుకున్నాం. ఈచ్ పర్సన్కి 100 rupees టికెట్. అండ్ లోపలికి వచ్చేసాం. అండ్ బయట చాలా వేడిగా అనిపించిన లోపలికి రాగానే గ్రీనరీ చుట్టూ ట్రీస్ ఉండడం వల్ల అంత హాట్ అనిపించలేదు, కూల్గా అనిపించింది. ఎలాగో ఇంకొంచెం సేపు ఈవినింగ్ అయిపోతుంది, అప్పుడు ఇంకా బాగుంటుందని మేము అనుకున్నాము. అండ్ కొన్ని వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసి మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట, చూస్తూ ఎంజాయ్ చేస్తూ. మేము ఆ టార్టాయిస్, నెక్స్ట్ క్రోకోడైల్, కొన్ని రెప్టైల్స్ ఇవన్నీ చూసి ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది మాట. నిజంగా అక్కడ నుండి వెళ్ళలేకపోయాం, నాకు అంత బాగా నచ్చింది.
ఫైనల్లీ ఇక్కడ వైట్ టైగర్ దగ్గర ఆగిపోయాం. నిజంగా ఎంత బాగుందో తెలుసా. ఇది కదా ఎక్సైట్మెంట్ అంటే. అబ్బబ్బా! అక్కడ ఫుల్ జనాలు మాట. టైగర్ ఎలా అంటే లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ బయటకొస్తుంది. పీపుల్ అయితే కేరింతలు. నేనైతే నాకు చాలా అంటే చాలా బా నచ్చేసింది. ఇక్కడ అలా చూస్తూ చాలా సేపు ఉండిపోయాము ఆల్మోస్ట్. ఓ మై గాడ్! లయన్ సఫారీ మాకెంత నచ్చేసిందో తెలుసా? అక్కడ స్టక్ అయిపోయాం అంతే. పీపుల్ అందరూ ముఫాసా, ముఫాసా అని అరుస్తూనే ఉన్నారు. అండ్ లయన్ మేల్ అండ్ ఫీమేల్ బయటకొచ్చిన తర్వాత మ్యాడ్ అయిపోయారు ప్రతి ఒక్కరు. అండ్ నిజంగా సూపర్ ఉంది మాట. మేమందరం ఫ్లాట్ అదొక్కసారి రోర్ చేసింది. ఫ్లాట్ అయిపోయాం. సూపర్ అస్సలు. యానిమల్స్‌ని చూసినప్పుడు మనకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. అట్ ద సేమ్ టైమ్ ప్లేస్ కూడా బాగుంటే అంత బాగుంది ప్లేస్ కూడా. యూ ఆల్ కెన్ సీ. ఎస్, వి ఆల్ షుడ్ లివ్ ఫర్ ద మూమెంట్స్ అనిపిస్తుంది కదా. నేను బొమ్మనే అనుకున్నా. బొమ్మ అయితే వాళ్ళు నిల్చొని ఎందుకు చెప్తారు అలాగే. బొమ్మ మనిషి ఉన్నాడా? నడిచి నడిచి అలసిపోయాం. అందుకే కొంచెం సేపు హైడ్రేషన్ బ్రేక్. సో ట్రైన్ వస్తుందన్నమాట. నేను చెప్పాను మా చెల్లికి తొందరగా మొబైల్ ఇచ్చి ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు దాని పక్కన నడుస్తాను, నాకు ఒక వీడియో కావాలి అని చెప్పి నడుస్తున్నాను అన్నమాట. అది యూట్యూబ్ అలౌ చేస్తే చాలా మంచి సినిమా సాంగ్స్ యాడ్ చేద్దాం అనిపిస్తుంది నాకు, ఇలాంటి ఒక మంచి క్యాప్చరింగ్ మూమెంట్స్ ఉంటే. బట్ అన్ఫార్చునేట్లీ అది అలౌ చేయదు కాబట్టి మనం ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకోవాల్సిందే. పీకాక్ ఉంది, బ్లూ పీకాక్. దీని చూడు ఎలా ఉంది బయటకి. ఏ అక్కడ ఉంది ఒరిజినల్ది.
అన్న ఇటు పీకాక్స్ అన్న ఇటు ఉన్నారా చూడండి కోళ్ళు ఎలా అరుస్తాయో, బాగుంది కదా. ఎలా వచ్చాయి? అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ ఉన్నాయి. వాటి సౌండ్స్ కానీ పీకాక్ యొక్క సౌండ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక మంచి ఫన్ ఉంది, చూడండి. ఇంకోసారి జోక్స్ అపార్ట్, బట్ ఎలిఫెంట్స్ రాగానే ప్రతి ఒక్కరు గూస్ బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది. చాలా ఎక్సైట్మెంట్గా. ఎప్పుడు సినిమాస్లో ఫొటోస్లోనే కదా చూస్తాం, ఇలా డైరెక్ట్గా చూసినప్పుడు ఆ థ్రిల్లే వేరు కదా. నేను మా చెల్లి ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ వీడియోస్ అని చెప్పి ఆగిపోయి తీసుకుంటున్నాం. సో మా తమ్ముడు పేషెన్స్గా అలా నించొని చూస్తున్నాడు అన్నమాట. వాడికి ఏం పెద్దగా అవి నచ్చవు, బట్ స్టిల్ మా లోకంలో మేము ఉన్నాము. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇది ఒక చుట్టూ పింక్ ఫ్లవర్స్ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ ఫోటోషూట్ లాగా కొన్ని వీడియోస్ తీసుకున్నాం, చూసేయండి. వండర్ఫుల్ ప్లేసెస్ కదా, వర్త్ ద టికెట్ అనిపించింది నాకు. అంత కాదు, డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ ఉంది. సో ఇది బటర్ఫ్లై పార్క్ అని ఉంది, కాకపోతే ఆ రోజు అది ఓపెన్లో లేదు. అండ్ ఆల్సో మాకు టైం అవుతుంది కాబట్టి సో అలా అవుట్ సైడ్ చూసుకొని మేము వెళ్తున్నాం అన్నమాట. తమ్ముడు అండ్ స్నేక్స్ అలాంటివన్నీ ఇంకొక సైడ్ ఉంటాయి అని చెప్తున్నారు. కొంతమంది ఏమో అది కొంచెం దూరం ఉంది అంటున్నారు, కొంతమంది ఇంకొంచెం ప్రైస్ పెట్టాలి దానికి అంటున్నారు. సో ఇంకొంతమంది వచ్చి జూ వాళ్ళు వచ్చేసి టైం అవుతుంది, క్లోజింగ్ టైం అవ్వబోతుంది అని చెప్పేసి మాకు కొంచెం వార్నింగ్స్లా ఇస్తున్నారనమాట. సో ఇంత మధ్యలో వెళ్ళడం అవసరమా అని చెప్పి మేము అక్కడికి వెళ్ళలేదు. సో ఇది మంకీస్ ఉన్న ప్లేస్, ఈ ప్లేస్ చాలా బాగుంది. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇదే మేము చూసింది.
మొత్తం చూసేసి బయటకు వచ్చిన తర్వాత వాటర్ మెలన్ తింటున్నాం అన్నమాట. మా చెల్లి ఎక్స్ప్రెషన్ చూడండి. వాటర్ మెలన్ అలాంటివి మనకి ఎందుకు ఎక్కుతాయి, మంచూరియా నూడిల్స్ అలాంటివి అంటే ఎనర్జీగా తినేస్తాము. సో అలా మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. సో జూ నుండి ఆటో బుక్ చేసుకొని గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడ నుండి మియాపూర్ వెళ్ళిపోతాం. సో అక్కడ నుండి మా ఇంటికి కూడా వెళ్ళిపోతాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోగానే మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగి ఇడ్లీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. అండ్ దట్స్ హౌ వీ ఎంజాయ్డ్. మీకు కానీ ఈ సిబ్లింగ్స్ డే అవుట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్